చంద్రబాబు దశ మారనుందా? ఆయనకు పూర్వ వైభవం దక్కనుందా? గతంలో మాదిరిగా జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పనున్నారా? ఏపీలో అధికారంలోకి రావడంతో పాటు కేంద్రంలో కీలకంగా మారనున్నారా? పొలిటికల్ సర్కిల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. గత కొద్ది రోజులుగా ఆయన తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా, నవ్యాంధ్రప్రదేశ్ తొలి సీఎంగా పదవి బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు 2019 నుంచి 2024 వరకు రాజకీయంగా చాలా రకాలుగా ఇబ్బంది పడ్డారు. ఒకానొక దశలో తెలుగుదేశం ఉనికి ప్రశ్నార్థకమవుతుందని విశ్లేషణలు వచ్చాయి. కానీ వాటన్నిటిని అధిగమించి ఈ ఎన్నికల్లో విజయం అంచనా టీడీపీ కూటమిని నిలబెట్టడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారు. మరోవైపు కేంద్రంలో ఎన్డీఏ మ్యాజిక్ ఫిగర్కు అల్లంత దూరంలో నిలిచిపోతుందని సంకేతాలు వస్తున్నాయి. 6 విడతల్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్లో బీజేపీకి అనుకున్న సీట్లు రావని అంచనాలు ఉన్నాయి. ఈ తరుణంలో మిత్రులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న చిన్న చితక పార్టీల అవసరం ఏర్పడుతుంది. అయితే గత 10 సంవత్సరాలుగా బీజేపీ బాధిత పార్టీలే అధికం. బీజేపీ మూలంగా చాలా పార్టీలు రాష్ట్రంలో అధికారానికి దూరమయ్యాయి. ఇప్పుడు అటువంటి పార్టీల అవసరమే బీజేపీకి వస్తోంది. గత 10 సంవత్సరాల పాటు దేశాన్ని ఏలిన ప్రధాని మోదీ, అమిత్ షా ద్వయం మాట వింటేనే చాలా రాజకీయ పార్టీలు ఆగ్రహంగా ఉన్నాయి. ఇటువంటి తరుణంలో చంద్రబాబు అవసరం బీజేపీకి ఏర్పడింది. 2 దశాబ్దాల కిందటే జాతీయ స్థాయిలో కూటములు కట్టడంలో చంద్రబాబు పాత్ర ఇప్పటికీ గుర్తుండిపోతుంది. అప్పట్లో నరేంద్ర మోడీ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి మాత్రమే. ఆ సమయంలోని ఎన్డీఏ కన్వీనర్గా చంద్రబాబు వ్యవహరించారు. అప్పటి ప్రధాని వాజ్పేయికి మద్దతుగా నిలిచారు. క్లిష్ట సమయంలో కూడా గట్టెక్కించగలిగారు. దానిని గుర్తు చేసుకుని ప్రధాని మోదీ చంద్రబాబు సాయం తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది. అవసరమైతే ఎన్డీఏ కన్వీనర్ పదవి చంద్రబాబుకు అప్పగిస్తారని టాక్ నడుస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్డీఏకు 250 సీట్లు రావడం గగనం. అదే సమయంలో ఇండియా కూటమికి 200 స్థానాల వరకు వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మిగతా 125 ఎంపీల అవసరం కీలకం. వారిని దారిన తెచ్చుకునేందుకే చంద్రబాబు అవసరం. అటు ఇండియా కూటమిలో కీలక పార్టీల అధినేతలతో చంద్రబాబుకు మంచి సన్నిహిత్యం ఉంది. వారిపై చంద్రబాబును ప్రయోగించాలని, ముచ్చటగా 3వ అధికారంలోకి వచ్చి పాలన సవ్యంగా సాగించాలని మోడీ భావిస్తున్నారు. అందుకే చంద్రబాబుతో ఉన్న పాత వైరాన్ని మరిచి ఎన్డీఏలో కీలక బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది. జూన్ 4న వచ్చే ఫలితాలకు అనుగుణంగా బీజేపీ అగ్రనేతల నిర్ణయాలు ఉంటాయని సమాచారం. మరి ఏం జరుగుతుందో చూడాలి.